నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో మాట్లాడుతూ కుటుంబాలను చీల్చి ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి అని చెప్పేసి ఘాటైన విమర్శ చేశారు. ఈ ప్రజలేమో జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఒక ఫ్యామిలీ సింపతి డ్రామా అని ప్రజలు ఒక రకమైన అభిప్రాయాన్ని చర్చ జరుగుతూ ఉంది ప్రజల్లో. సో దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అదే చాలా మాట్లాడాడు నిన్న సభలో. నా ఫ్యామిలీ జీల్ చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు, మళ్ళీ రేపు నుంచి వస్తారు, ఇంటింటికి బంగారు బిడ్డకి ఇచ్చేస్తారు, కొత్త కొత్త హామీలు ఇచ్చేస్తారు, కొత్త కొత్త పొత్తులతో వస్తారు, రకరకాలు. అంటే ఆయన కొంచెం అయోమయంలో వెళ్ళిపోయాడు, బెంగ వచ్చేసింది. ఆయన మేకపోతే గాంభీర్యం నటిస్తున్నాడు, ఇంకా నమ్ముతున్నాడు తనే గెలుస్తాను అని. మీరు ఎవరిని నమ్మకండి, వస్తారు, మీ బిడ్డని మీరు కాపాడుకోండి. మీ బిడ్డని ఎందుకు కాపాడుకోవాలరా అనుకుంటున్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళు. ఏం చేసాడని కాపాడుకోవాలి? అసలు ఆ మీటింగ్లకి రావడానికే వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. బలవంతంగా బతిమాలి భయపెట్టి రకరకాల పథకాలు కట్ చేస్తామని ఎన్ని చెప్పి వస్తున్నాడు. అది కాకుండా మీరు చెప్పినట్టుగా కుటుంబాలు చీల్చడం, ఎవరు చీల్చారండి వాళ్ళ కుటుంబాన్ని? ఎవరికి అవసరం? ఆ కుటుంబాన్ని చీల్చడం వల్ల ఎవరికి లాభం వస్తుంది? వాళ్ళు కలిసి ఉన్నా ఒకటే, విడిపోయినా ఒకటే, ఎవరికన్నా ఏంటి ప్రయోజనం? ఆయన వాళ్ళది అంతర్గతంగా సమస్య, ఆస్తులకు సంబంధించి, అధికారానికి సంబంధించిన సమస్య. ఆస్తులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నాడు, వాళ్ళ నాన్నగారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని. వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఆస్తి పంపకాలు అవ్వాలి, ఆడపిల్లకి ఆస్తి ఒక్కలాగానే. అలాగే వాళ్ళ నాన్నగారిని అడ్డం పెట్టుకు సంపాదించాడు కాబట్టి అందులో కూడా ఓట అడిగి ఉంటుంది ఇవిడి. లేదా వాళ్ళ నాన్నగారు జైల్లో ఉన్నప్పుడు, లేదా పార్టీ కోసం తను కష్టపడింది. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత తను కూడా పార్టీ ప్రచారం చేసింది, కష్టపడింది, ఎన్ని చేసింది. అన్నగారికి అధికారం వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యాడు. తను ముఖ్యమంత్రి ఇవ్వకపోయినా ఆ రాజ్యాధికారులు ఎంతో కొంత వాటే వాళ్ళకి, పీస్ వాటే ఇవ్వాలి కదా. అది కూడా లేకుండా పని నువ్వు చూసుకోమని చెప్పి ఆవిడ పక్కదో చేసి వాళ్ళు ఇచ్చింది పుచ్చుకుని వెళ్ళిపోవంటే ఎలా కూరుకుంటారు? అక్కడ విభేదాలు స్టార్ట్ అయి ఉంటాయి. పైగా అన్నా చెల్లెలకి ఎప్పుడన్నా ఎవరన్నా కాంప్రమైజ్ చేస్తే అవుతురేమో. ఇది వదినా మరదళ్ళ సమస్య కింద మారింది. వదినా మరదళ్ళలో అత్తా కోడల సమస్యని ఎవడో సాల్వ్ చేయలేడు. వాళ్ళ మధ్య అగాధం ఏర్పడింది, అగాధాన్ని ఎవడో పోడ్చలేడు. ఈ పరిస్థితుల్లో షర్మిల గారు అంత పవర్ఫుల్ కాదు, నీతో నాకు పని లేదు అనుకున్నప్పుడు అంత టెన్షన్ పడి ఊరికే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. ఆవిడ చాలా ఓపిక పట్టినట్టే లెక్క. నేను ఆవిడేం సమర్థించట్లేదు. ఆవిడ కూడా ఏమి పెద్ద రాష్ట్రానికి ఏం మేలు చేయదు. ఇప్పటికీ కూడా ఇది రాక్షస పరిపాలన, దుర్మార్గం చేస్తాడు అంటలేదు. చూసుకోండి, ఎక్కడ నోటి పాళ్ళ సందు నుంచి ఒక్క మాట కూడా రావట్లేదు. నిజమే సార్. ఇప్పుడు ఇతను అన్యాయం చేసాడు ప్రజలకి, మేము తప్పు చేసాం, మా అన్నకు ఓటేయండి, బై బై బాబు అన్నాను నేను. జగన్ అన్న వదిలిన బాణాన్ని, నా తప్పు అయిపోయింది, రాష్ట్రం చాలా దారుణంగా అయిపోయింది, అరాచకం జరుగుతుంది అంటలేదు. తనకు అన్యాయం జరిగిందనే మాట కూడా చెప్పట్లేదు. వాళ్ళు వ్యతిరేకంగా వ్యవహారం చేస్తుంది అంతే. అక్కడ ఇరిటేషను వచ్చేలాగా, అంతకు మించి ఏమీ చేయట్లేదు ఆవిడ. ఎక్కడ కూడా ఆవిడ క్వశ్చన్ అలాగే ఉంది. రేపు అన్నతో కలిసిపోయినా కానీ ఇబ్బంది లేకుండా ఉండడానికి సరిపడగానే వేదిక ఉంది ఆవిడకి, అంతే కదా. ఎక్కడో జగన్మోహన్ రెడ్డి కానీ డైరెక్ట్గా విమర్శించింది వాళ్ళ అమ్మగారు కానీ ఈవిడ కానీ. ఇప్పటివరకు అయితే లేదు. వాళ్ళు ఎవరో విలేకరులు అడితే నీకు ఎందుకే జగన్ కూడా ఇక్కడ గొడవ చూడండి ఆవిడ అని చేత మనం వాళ్ళని గుడ్డిగా నమ్మి వాళ్ళు బొతాన్ని వేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగని చెప్పేసి వాళ్ళు షో జరుగుతుంటే చూడొద్దని చెప్పడం లేదా. వాళ్ళు జరుగుతున్నప్పుడు చూడటం ఉంది. రోడ్డు మీద ఇద్దరు దెబ్బలాడుకుంటే అన్నీ ఆపేసి వచ్చేలా చూస్తూ ఉంటాం కదా. ఇది అంతే రసవత్తరంగా ఉంది. మీకు తెలుగుదేశం వాళ్ళు కానీ మిగతా ప్రజలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పీడ కింద ఉంది. అక్కడ రాష్ట్రానికి పెట్టిన సేడలా ఉంది. ఇది వదిలిపోతానికి ఏ రకమైన ఇబ్బంది వచ్చినా వాళ్ళకే చూడటమే, ఎంజాయ్ చేయటమే, అవునా కదా. ఇప్పుడు అతనే వచ్చాడు బయటికి. ఇప్పుడు ఆవిడ కలుపుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పని, నీకేం కావాలమ్మా, నువ్వు 100 అడిగావా, 100 కాదు 50 తీసుకుంటే కూడా ఒప్పుకోవచ్చు. లేదంటే 4 టైర్లు వేలిపోతాయి అంటే ఒప్పుకుంటారు ఎవడన్నా, అవునా కదా. అది బాబాయ్ అంటే చాలు, ఓహో అర్థమైపోద్ది మెసేజ్. కాబట్టి అది పెద్ద కష్టం కదా ఆయనకి. రాజ్యాధికారం అంటారా, ఎవడం పడితే వాడికి ఎంపీలు ఇచ్చే పనికి మాలో నువ్వు అన్ని లాయర్లు కాళ్ళకెళ్ళకన్నా. ఇవిడికి ఒక రాజ్యసభ ఎంపీ ఇచ్చు, మంత్రి పదవి ఇచ్చేయి, అక్కడ అడుగు, వాళ్ళు రిక్వెస్ట్ చేయి, లేదంటే నువ్వే మంత్రి
ఇక్కడ బాహుబలి సినిమాలలో 3 బాణాలు ఒకేసారి వేసినట్టు పని చేస్తుంది, ఒక బాణం కింద కాకుండా. అవునే కదా, ఇప్పుడు ఇప్పుడు ఒక జగనన్న వదిలిన బాణాన్ని ఉంది, బాహుబలి సినిమాలు ఎన్ని బాణాలు వేసేస్తారు ఒకేసారి, 3 వేసి 4 వేసేస్తారు ఉంటారు కదా, అలాగా పనిచేసేసింది కదా. అంటే కారణం ఏంటంటే వదిన మరదలు పడతలు అసలు ఆవిడ ఇక్కడ దరిదాపులో కనపడతాం వీల్లేదని ఆదేశాలు వచ్చి ఉంటాయి. అర్థమైందా? అది. ఇక లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ పంపింది, తప్పే ఉంది, వాళ్ళ అన్నని ఇరిటేట్ చేయడానికి పంపింది అంతే. ఆవిడ మాట్లాడిందంట, భువనేశ్వర్ గారితో మాట్లాడి ఆవిడకి ఓదార్పుగా మద్దతుగా ఐ ఆమ్ విత్ యూ అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు కేసుల్లో ఉన్నప్పుడు. తప్పే ఉంది, రేపు పెళ్ళికి కూడా పిలుస్తారు, వెళ్ళి ఇంటికి వెళ్ళి అంకుల్ మీరు రావాలి తప్పకుండా అని. ఆయన కూడా వెళ్తే వెళ్ళొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు ఇద్దరికి కలిపి చెప్పిందా, జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఇచ్చేసి ఇలాగ వచ్చేసిందా, కాఫీ అన్న తాగిందా లేదా, అంత చిక్కని రహస్యం సార్, అంత చిక్కని రహస్యంగా ఉంది. పోగంటే 2 నిమిషాలు వచ్చేసింది బయటికి. అనిల్ గారేమో ఇంకో చోట ఉన్నాడు, ఇప్పుడు ఒక్కటి తెలియదు. అనిల్ గారేమో బీటెక్ రవిని కలిసాడు. ఇదంతా కూడా వాళ్ళకి తుఫాన్ వచ్చేసి ముందు రకరకాలుగా సునామీ వచ్చేసి ముందు లక్షణాలలాగా కనపడుతున్నాయని పులివెందులు టెక్కెట్టే ఏబీసీలో ఉన్నారు వీళ్ళు. ఇది నీ కూడా ఉన్నంతకాలం నీకు విలువ తెలియదయ్యా, వాళ్ళ విలువ వాళ్ళ వల్ల నీకు ఏం మేలు జరిగిందో తెలియదు, నీకు దూరం అయిందో తెలుస్తుంది. ఇప్పుడు అనిల్ గారు వారం వచ్చిదాన్ని ఆపేయగలిగినోడు రేపు నీకు ఓట్లు వేయకుండా ఆపేలేడు, ఆపేతలేదా? సార్ ఇలా నిలబడి వారం ఆగిపోన్నాడు, అలాగా ఓట్లు వేస్తాం మానేయండి అంటాడు, ఇలాగా రేపొద్దన్న తడాలు మన గుడారాల పండుగ చేస్తాడు, వేల లక్షల గుడారాలు వేస్తారు ఒకేసారి, వాళ్ళందరికీ చెప్పేస్తాడు వేయకుండా బాబు చాలా ప్రమాదం వెళ్తాడని. వాళ్ళందరైనా పని సగం మంది అది ఒక వంతు తింటారు కదా, అదో ప్రమాదం ఆయనకి. షర్మిల గారి వల్ల కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది అనుకో, అంత కాంగ్రెస్ బ్యాచే కదా, కాంగ్రెస్ ఇంట్లోంచి వైసీపీ ఇంట్లో దూరేసారు వీళ్ళు, ఈ ఇల్లు కూలిపోయేలా ఉంది, అందులో ఉంటారు వాళ్ళు. గమగమ్మ బట్టలు సర్దుకుని ఒకవేళ బట్టలు తీసుకోవడానికి వీళ్ళతో కూడా దూకేసి సరిపోయి అందులో దూరేస్తారు వెళ్ళి, అదే పని చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీలోకి జనసేనలోకి వచ్చి వాళ్ళు వచ్చేస్తారు, కొంచెం క్లీన్గా శుభ్రంగా బట్టలే కట్టుకుని గుమ్మం కాడే ఉన్నారు వాళ్ళు వచ్చేస్తానికి. అలాంటి వాళ్ళు అందరూ బేగ వచ్చేసి టీడీపీలో కూడా జాయిన్ అయిపోతున్నారు, చేస్తున్నాను చూడు అలా జాయిన్ అయిపోయారు. ప్రజలైతే గ్రామాలు చేరిపోతున్నారు, పంచాయతీ సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు. ఆ పార్టీ ఎలక్షన్ ముందే ఖాళీ అయిపోద్ది. నేను ఏమనుకున్నానంటే ఎలక్షన్ తర్వాత ఖాళీ అయిపోద్దాం అనుకున్నాను నేను. మనం మాట తొక్కిసలాట అవుతుంటే నాయకులు అనుకున్నాను, కానీ ఇంకా ప్రజలే మొత్తం మనకి గ్రామాలు వెళ్ళిపోయి మారిపోతుంటే ఇలాంటి పరిస్థితి మన స్వతంత్రం నాకు ఊహో తెలిసిన కాడి నుంచి నేను ఎప్పుడు చూడలేదు. స్వతంత్రం ముందు కానీ వెనకాల కానీ ఎప్పుడు కూడా ఎవరు చెప్పలేదు ఇలా జరిగిందని. స్వచ్ఛందంగా ఇలా తరలి రావడము కారణం ఏంటంటే రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు పసిబిడ్డలా కాపాడితే ఇతను కూరండు తినేసాడు, ఇబ్బంది పెట్టేసాడు, గాయపరిచేసాడు, భవిష్యత్తు అంధకారం చేసేసాడు. తిరిగి ప్రజలను నాకు అండగా ఉండమని అడుగుతున్నాడు సిగ్గు లేకుండా. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, మీకు నేను భరోసా అన్నాడు చంద్రబాబు గారు, ఈయనేమో మీరు నాకు భరోసా ఉండమని అడుగుతున్నాడు. ఈ సంక్షేమ విషయంలో మిమ్మల్ని మోసం చేస్తాడు, వాళ్ళు వీళ్ళు ఎర్రేస్తారు, బంగారం అంటారు. నువ్వేం చేసావు మొన్న 19లో? ఇది మోసం కాదా? అన్న క్యాంటీన్లు తీసేసాడు, అతను నోటికాడు అన్నం కూడి తీసేసి నువ్వేంటయ్యా చేసేది? తల్లి కూడెట్టినోడు పెంతల్లి పట్టుచేరి పెడతాడా? 5 రూపాయలకి అన్నం పెడుతుంటే తీసి పాడేసి నువ్వు ఏదో ఉద్ధరించానని చెప్తావేటి? సంక్షేమం అనేటువంటిది ఎప్పుడూ ఉండాల్సిందే, ఉండి తీరుతుంది. ఎవడ బాబు సొమ్ము ఎవడో ₹1 ఎక్కువ తక్కువ ఇస్తారా? నీకన్నా ఎక్కువ ఇస్తానంటున్నారు, తప్పింది. వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తానన్నా నువ్వు, నీకన్నా ఎక్కువ ఇస్తానంటున్నారు వాళ్ళు. నువ్వు ఎలా తప్పు పడతావు ఎవడన్నా? నువ్వు చేసిన పని ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? కాబట్టి దాని గురించి అతను మాట్లాడే అర్హత లేదు. ఇంట్లో కుటుంబాలు చిచ్చి పెడుతున్నారన్న అది అసలు అర్హత లేదు. అని మీ చరిత్రే అది. రామ్మూర్తి నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి పెట్టారు, అయ్యర్ పాత్రుడికి వాళ్ళ తమ్ముడికి పెట్టారు, జ్యోతుల నెహ్రూ గారికి ఆయన తమ్ముడికి పెట్టారు, కలమడి వెంకటరమణ గారికి వాళ్ళ తమ్ముడికి పెట్టారు, దేవుని నోమాకి వాళ్ళ తమ్ముడికి పెట్టారు. ఇంకేం పెట్టాలి? జూనియర్ ఎన్టీఆర్కి వీళ్ళకే పెడుతున్నారు, నాని శ్రీనివాస్కి చంద్రబాబు నాయుడు గారికి పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ మొహంలో ముడిసిపోవడం కారణం ఎవరో? సరిగ్గా మాట్లాడకపోవడానికి మీరే కదా, మీరు వెనకాల ఉన్నారనే కదా, అవసరమైతే మీ వైపుకి వచ్చేద్దామనే కదా. మీ దమ్ము ఉంటే అతను తీసుకెళ్ళిపోండి, మీరు చూద్దాం రేపు మీ పార్టీలోకి బెడద వదిలిపోద్ది అందరికైనా. కాబట్టి ఇలాంటి ఏమి మాట్లాడడానికి అర్హత కోల్పోయిన వ్యక్తి వాళ్ళు, ఏ విషయంలో కూడా అలా అర్హత కోల్పోయారు వాళ్ళు. ఎందుకంటే మీ చేతిలో స్వయంకృతం అది. నీకు బంగారు లాంటి అవకాశం వచ్చింది, మీ బుద్ధి వల్ల, మీ దుర్బుద్ధి వల్ల, మీ వికృత చేష్టల వల్ల, వికృత మనస్తత్వం వల్ల
ఇవన్నీ చెడగొట్టుకున్నారు. రాజన్న బిడ్డలకు ప్రజల్లో విశ్వసనీయత లేదు. అసలు కంప్లీట్ రాజశేఖర రెడ్డి గారిని తిట్టుకుంటాం విమర్శించుకుంటాం ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయన చాలా మంచివాడు అనిపించారు మీరు, అది మాత్రం నిజం. ఇంకోటి ఏంటంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అన్న టీము వాళ్ళు ఎవరైతే నోరు పారేసుకుని ఎవరైతే ఇష్టమైనట్టు తిడుతున్నారో ఆ 4-3 ఆయన కూడా నిలబడతారండి. మిగతా వాళ్ళందరూ కూడా చెప్పకుండా కొంతమంది చెప్పి కొంతమంది వచ్చేస్తారు అక్కడి నుంచి. రకరకాల పార్టీలో మనం దూరిపోతారు. మ్యాక్సిమం ఎక్కువ మంది ఇప్పుడు విశేషంగా నాయకులు వెళ్ళిపోవడమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నిలబడినంత కాంగ్రెస్ క్యాడరే, వాళ్ళు సానుభూతి పరులే. అందులో సగం అన్నీ వెనక్కి వెళ్ళిపోతారు వాళ్ళు. సగం కాంగ్రెస్లో సగం వెనక్కి వెళ్ళిపోయారంటే ఈయన ఆచూకీ ఆనందాలు కూడా ఉంటుంది భవిష్యత్తులో. ఆల్రెడీ ఎన్నికల తర్వాత ఉండి సీన్ అంతా ఇప్పుడు కనపడిపోతుంది మనకి. తెలుగుదేశం వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే వాళ్ళ కూటమి బీఫామ్ చేతిలో పడింది అంటాడు ఎమ్మెల్యే. వాస్తవమే. 4-5 సీట్లు కన్నా ఎక్కువ వైసీపీకి, మ్యాక్సిమం సింగిల్ డిజిట్ అండి. చాలామంది అతిశయోక్తి అనుకుంటారు, మీరు చూడండి కావాలంటే. శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా క్లీన్ స్వీప్, అది అడ్రస్ ఉండదు ఆ పార్టీ. రాయలసీమలో కూడా 4-5 వస్తాయి అంతే. జనాలు అలాగే మీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు కదా వచ్చి బయటికి, నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అంటున్నావు కదా, వాళ్ళే చెప్తున్నారు వచ్చి. ఇంకా అంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? ఇప్పుడు క్రైస్తవం ఉందనుకో, ఆయన క్రైస్తవాన్ని ఆచరిస్తాడు కదా. క్రైస్తవంలో ప్రథమంగా ఏం చెప్తారు? ఒకడు వచ్చి సాక్ష్యం చెప్తాడు. కేఏ పాల్ గారని వీళ్ళందరూ చెప్పేది ఏంటనుకుంటున్నావు? సాక్ష్యం అంటారు దాన్ని, విట్నెస్. నేను దుర్మార్గుడిని, నేను జోదర్ని, నేను తిరుగుబోతుని, తాగుబోతుని, నేను ఇవాళ ఈ మతాన్ని స్వీకరించిన వల్ల నేను మంచివాడిగా మారాను, పాపులను రక్షిస్తాడు దేవుడు, కరుణ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, ఇలాగా. అందుకని నాకు స్వస్థత చేకూరింది అనారోగ్యం ఉన్నప్పుడు. నేను ఇంత దుర్మార్గుడిని కూడా మంచివాడిగా మారిపోయాను, నేను ధూమపానం చేయట్లేదు, మద్యపానం చేయట్లేదు అని చెప్తాడు సాక్ష్యం. ఇందులో రావడం వల్ల ఇవన్నీ మంచి లక్షణాలు అలవాటు పడ్డాయని, అంతకుముందు చెడ్డోడైనా కానీ. అలాగే ఇప్పుడు వీళ్ళందరూ కూడా మేము దుర్మార్గులు, పచ్చిబూతులు తిట్టాం, చాలా అన్యాయాలు చేసాం, దోపిడీ చేసాం, మేము పరిశుద్ధాత్మ పొంది ఇప్పుడు వచ్చేస్తున్నాం, అందులోంచి బయటకు వచ్చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇంకా అంతకన్నా సాక్ష్యం ఏముంది కావాలి నీకు? అనే కదా, అంతే అయిపోతుంది.